చేసి ఆ డబ్బుని క్రిప్టో కరెన్సీ రూపంలో దారి మళ్లించాడని తెలిసింది. అలాగే అతను దుబాయ్ ఎడారి గుండా ఒమన్ ఎస్కేప్ అయ్యాడని తెలుసుకోవాలని ఒమన్ పోలీసులతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. ఇక సోనీ గురించి అధికారులు గాలిస్తూ ఉండగా అతను డెహ్రాడూన్లోనే ఉన్నాడని తెలిసి పోలీసులు అక్కడ మొత్తం గాలించి అతన్ని ఎక్కడ ఉన్నాడు అని వెతికే పనిలో పడ్డారు. అలా నవంబర్ 30, 2025న ఒక ఫుడ్ డెలివరీ ఆర్డర్ ద్వారా పోలీసులు సోనుని ట్రాక్ చేసి పట్టుకున్నారు. దాంతో సోనీ గత కొద్ది రోజులుగా పోలీసుల రిమాండర్లోనే ఉండగా ఇతనికి సహకరించిన గుర్మీత్, దర్వేష్, హితేష్, అభిషేక్ సింగిల్, సురేంద్ర, మధుకరావు, దుద్వాడ్కర్, రితు పరిహార్, జార్జ్, సురేంద్రనాథ్ దాస్లకి కూడా పోలీసులు నోటీసులు పంపించారు. ఇక ఈ బ్లూ చిప్ కంపెనీ కోసం సోను సూద్, అజారుద్దీన్ గ్రేట్ ఖాళీలు ప్రమోషన్స్ చేయగా స్కామ్ లో మోసపోయిన వారు ఆ సెలబ్రిటీల్ని చూసే తాము ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. ఇక ఈ న్యూస్ చిన్నగా న్యూస్ ఛానల్